హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దోశలు తిని తిని బోర్ కొడుతుందా? లేదంటే దోశ పిండి యూస్ చేశాక కొంచెంగా మిగిలిపోతే ఇలా ట్రై చేయండి. ఊతప్పం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయకపోతే ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలోకి ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా. అవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఆనియన్ అండ్ క్యారెట్ కొంచెం అండ్ కొత్తిమీర అండ్ గ్రీన్ చిల్లీ అన్నీ యాడ్ చేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని అప్పటి వరకు ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిపోయింది. దోశకి ఎలా హీట్ చేసుకుంటామో అదే విధంగా దీనికి కూడా హీట్ చేసుకోవాలి అదే లెవెల్లో. ఇప్పుడు ఇక్కడ నేను కొంచెంగా బ్యాటర్ని యాడ్ చేస్తున్నాను. సింగిల్ లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి. మరీ మందంగా మరీ పల్చగా పెట్టుకోవద్దు. నార్మల్గా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మంచిగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలి. స్ప్రింకిల్ చేశాక ఏదైనా ఒక లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. అలా అయితే మంచిగా కుక్ అవుతుంది. నేను ఇక్కడ గ్లాస్ లిడ్ తీసుకుంటున్నాను. 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక చూస్తే ఇలా కుక్ అవుతుంది. సైడ్స్కి బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో 3 to 4 minutes తర్వాతకి ఇప్పుడు నేను టర్న్ చేసి చూస్తాను. మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది వన్ సైడ్. ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాతకి లిడ్ ఓపెన్ చేసి చూస్తే కింది సైడ్ కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద సైడ్ కూడా అన్ని బ్రౌన్ అయిపోయేది, మంచిగా కుక్ అయింది. అంతే, ఇక సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ నేను చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను మంచిగా కుక్ అయిందా లేదా అని. మంచిగా కుక్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.